अंतर मन में ज्योति जगा लो, होगा दूर अंधेरा। शिव का कर लो ध्यान, आ रहा पावन पुण्य सवेरा। तुम हो कौन, कहाँ से आए, अपने आप को जानो। राजयोग के द्वारा अपना परम पिता पहचानो। इसी राजपथ पर चलकर तुम पालो अपना बसेरा। तुम हो आत्मा तन से न्यारे, परमात्मा को प्यारे। दिव्य गुणों को धारण करके योगी बनो दुलारे। ज्योति बिंदु ही तोड़ेगा ये माया मोह का घेरा। अंतर मन में ज्योति जगा लो, होगा दूर अंधेरा। ओम शांति, ओम शांति, ओम शांति। ఓం శాంతి. ఓం శాంతి అక్కయ్య. ఓం శాంతకయ్య. ఓం శాంతి. అందరికీ ఓం శాంతి. आज में 31 जनवरी, लास्ट मंथ एंड। तो आज की बाबा की महावाक्य है, मीठे बच्चे अभी तुम्हें शांति और सुख के टावर में चलना है। మధురమైన పిల్లలు, ఇప్పుడు మీరు శాంతి మరియు సుఖం యొక్క టవర్ కు వెళ్ళాలి. अभी तुम्हें शांति और सुख के टावर में चलना है, इसलिए अपने स्वभाव और कैरेक्टर को सुधारते जाओ। ఇప్పుడు మీరు శాంతి మరియు సుఖం యొక్క టవర్ కు వెళ్ళాలి, అందుకే మీ స్వభావాన్ని మరియు నడవడికను సరిదిద్దుకుంటూ వెళ్ళండి. పెంచండి కొంచెం. इसलिए अपने स्वभाव और कैरेक्टर को सुधारते जाओ,
పురాణే కో పరివర్తన్ కరో. అందుకే మీ స్వభావాన్ని మరియు నడవడికను సరిదిద్దుకుంటూ వెళ్ళండి. పాత వాటిని పరివర్తన చేయండి. अभी तुम्हें शांति और सुख के टावर में चलना है, इसलिए अपने स्वभाव और कैरेक्टर को सुधारते जाओ. पुराने को परिवर्तन करो. ఇప్పుడు మీరు శాంతి మరియు సుఖం యొక్క టవర్ కు వెళ్ళాలి. అందుకే మీ స్వభావాన్ని మరియు నడవడికను సరిదిద్దుకుంటూ వెళ్ళండి. పాత వాటిని పరివర్తన చేయండి. ప్రశ్న, दिमाग सदा रिफ्रेश रहे, उसकी युक्ति क्या है? బుద్ధి సదా రిఫ్రెష్ గా ఉండేందుకు యుక్తి ఏమిటి? दिमाग सदा रिफ्रेश रहे, उसकी युक्ति क्या है? బుద్ధి సదా రిఫ్రెష్ గా ఉండేందుకు యుక్తి ఏమిటి? उत्तर है, बाप जो सुनाते हैं उसका मंथन करो. బాబా ఏదైతే వినిపిస్తారో దానిని మంతనం చేయండి. बाप जो सुनाते हैं उसका मंथन करो. विचार सागर मंथन करने से दिमाग सदा रिफ्रेश हो जाता है. విచార సాగర మంతనం చేయడం ద్వారా బుద్ధి సదా రిఫ్రెష్ గా అవుతూ ఉంటుంది. बाप जो सुनाते हैं उसका मंथन करो. विचार सागर मंथन करने से दिमाग सदा रिफ्रेश हो जाता है. जो सदा रिफ्रेश रहते हैं और दूसरों की भी सर्विस कर सकते हैं. ఎవరైతే సదా రిఫ్రెష్ గా ఉంటారో వారు ఇతరుల సేవను కూడా చేయగలుగుతారు. जो सदा रिफ्रेश रहते हैं वो दूसरों की भी सर्विस कर सकते हैं. उनकी बैटरी सदा चार्ज होती रहती है. ఎవరైతే సదా రిఫ్రెష్ గా ఉంటారో వారు ఇతరుల సేవను కూడా చేయగలుగుతారు. వారి బ్యాటరీ సదా చార్జ్ అవుతూ ఉంటుంది. उनकी बैटरी सदा चार्ज होती रहती है क्योंकि विचार सागर मंथन करने से सर्वशक्तिमान बाप के साथ कनेक्शन जुटा रहता है. ఎందుకంటే విచార సాగర మంతనం చేయడం ద్వారా क्योंकि विचार सागर मंथन करने से सर्वशक्तिमान बाप के साथ కనెక్షన్ జుటా रहता है. ఎందుకంటే విచార సాగర మంతనం చేయడం ద్వారా సర్వశక్తివంతుడైన తండ్రితో కనెక్షన్ జోడించబడి ఉంటుంది. आज का गीत है, నయనహీన్ को राह दिखाओ प्रभु. నయనహీనునికి మార్గం చూపించు ప్రభు అని ఈరోజు పాట ఉంది. ఓం శాంతి. ये गीत भी मनुष्यों का गाया हुआ है परंतु अर्थ कुछ भी नहीं जानते. ఈ పాట కూడా మనుషులు పాడినటువంటిది, కానీ దీని యొక్క అర్థమైతే వారికి ఏమీ తెలీదు. जैसे और प्रार्थना करते हैं यह भी जैसे एक प्रार्थना है, పరమాత్మకు జాంతే నహి. ఎలాగైతే మిగతా ప్రార్థనలు చేస్తారో అదే విధంగా ఇది కూడా ఒక ప్రార్థన. పరమాత్మ గురించి అయితే తెలీదు. అగర్ పరమాత్మకు జానేతో సబ్ కుచ్ జాన్ జాయే. ఒకవేళ పరమాత్మను తెలుసుకున్నట్లయితే అన్ని తెలుసుకోగలుగుతారు. సిర్ఫ్ పరమాత్మ కే దేతే హై परंतु उनके जीवन का कुछ भी पता नहीं.
కేవలం పరమాత్మ అని అనేస్తారు, కానీ వారి జీవితం గురించి అయితే అసలేమీ తెలీదు. తో నయన్హీన్ హుయిన, మరి ఏం తెలియదంటే నేత్రహీనులైనట్లే కదా. तुमको अब ज्ञान का तीसरा नेत्र मिला है, इसलिए तुमको क्या कहते हैं, त्रिनेत्री कहा जाता है. మరి మీకు ఇప్పుడు జ్ఞానం అనే మూడో నేత్రం లభించింది, అందుకని మిమ్మల్ని త్రినేత్రి అని అంటారు. దునియా మే బల్ మనుష్య ఏ అక్షర్ कहते हैं त्रिनेत्री, त्रिकालदर्शी, त्रिमूर्ति, परंतु अर्थ कुछ भी नहीं जानते. ప్రపంచంలో ఉన్నవారు మనుషులు ఈ అక్షరాలు ఈ పదాలు అయితే అంటూ ఉంటారు. ఏమని? త్రినేత్రి అంటారు, త్రికాలదర్శి, త్రిమూర్తి అని అంటున్నారు, కానీ వాటి అర్థం గురించి అయితే వారికి తెలీదు. జైసే कहते हैं साइंस और साइलेंस का आपस में क्या संबंध है. ఎలాగైతే అంటారు కదా, సైన్స్ మరి సైలెన్స్ కి పరస్పరంలో ఏం సంబంధం ఉందని. బల్ ప్రశ్న పూछते हैं, ఉత్తర్ ఖుద్ భీ నహీ జాన్తే. వారు ప్రశ్న అడగడం అయితే అడుగుతున్నారు, కానీ వారికి జవాబు అయితే తెలీదు. कहते हैं वर्ल्ड में पीस हो, परंतु वो कब हुई थी, किसने की थी, कुछ भी नहीं जानते. అంటారనమాట, విశ్వంలో శాంతి ఉండాలని, కానీ అది ఎప్పుడు ఉండేది శాంతి, ఎవరు చేశారు, ఇదేమి కూడా తెలీదు. సిర్ఫ్ పూछते रहते हैं तो जरूर कोई जानने वाला चाहिए जो बताए. కేవలం అడుగుతూ ఉంటున్నారంటే తప్పకుండా ఎవరికైనా తెలిసిన వారు ఉండాలి కదా చెప్పడానికి. तुम बच्चों को बाप ने समझाया है, ये सब खेल बना हुआ है. మరి పిల్లలైన మీకు బాబా అర్థం చేయించారు, ఇదంతా కూడా ఆట తయారై ఉంది. టవర్ ఆఫ్ పీస్, సుఖ కా టవర్ సబ్కా టవర్ హోతా హై, శాంతి కా టవర్ హై మూల్ వతన్. తో బాబా అంటున్నారు టవర్ ఆఫ్ పీస్ అన్నమాట, అంటే శాంతి యొక్క శిఖరం అని. సుఖం యొక్క టవర్ ఉంటుంది, అన్నిటికీ టవర్ ఉంటుంది కదా. శాంతి యొక్క టవర్ అంటే మూలవతనము. జహా హం ఆత్మయ రైతే హై, మరి ఆ శాంతి అయిన టవర్ లో మనం ఆత్మలం ఉంటాం. ఉస్కో కహెంగే టవర్ ఆఫ్ సైలెన్స్. చూడు, దాన్ని ఏమంటారు, టవర్ ఆఫ్ సైలెన్స్ అంటారు. దేన్ని ఎక్కడైతే మనం ఆత్మలం ఉంటామో అది టవర్ ఆఫ్ సైలెన్స్. సత్యుగ్ మే హై టవర్ ఆఫ్ సుఖ్, టవర్ ఆఫ్ పీస్, ప్రాస్పెరిటీ. తిరిగి సత్యుగంలో టవర్ ఆఫ్ సుఖం ఉంటుంది, టవర్ ఆఫ్ శాంతి ఉంటుంది, ప్రాస్పెరిటీ అంటే సంపద కూడా ఉంటుంది. ऐसे कोई मुख से नहीं कहेंगे कि हम आत्माओं का घर ముక్తిధామ్ హే. ఈ విధంగా ఎవరు నోటి ద్వారా అనలేరట మన ఆత్మలోకి ఇల్లు ముక్తిధామము అని. ये सब बातें बाप ही समझाते हैं, టీచర్ హో తో ఐసే హో. ఇవన్నీ విషయాలు బాబా అని అర్థం చేస్తున్నారు. టీచర్ ఉన్నారంటే ఇలాగే ఉండాలి. वो टावर ऑफ नॉलेज कौन, టీచర్ कौन है, टावर ऑफ नॉलेज है. మరి టీచర్ కూడా ఎలా ఉన్నారు, టవర్ ఆఫ్ నాలెడ్జ్ అంటే జ్ఞానం అనేది చాలా శిఖరం అంత ఉంది. తుమ్కో భీ శాంతి ఔర్ సుఖ్ కే టవర్ మే లే జాతే హై. మరి మనల్ని కూడా వారు శాంతి మరియు సుఖం యొక్క టవర్ లోకి తీసుకెళ్తారు. ఏ ఫిర్ హై, మరి ఇక్కడ ఉన్నదేంటి ఇప్పుడు ఇది, టవర్ ఆఫ్ దుఃఖుదాం. బాబాను తిరిగి ఇదేంటి ఇక్కడ టవర్ ఆఫ్ దుఃఖుదాం అంటే ఇక్కడంతా కూడా దుఃఖమే దుఃఖం ఉంది. हर बात में इंसॉल्वेंट है, पवित्रता सुख शांति का वर्षा तुम इस समय ही पाते हो. ప్రతి విషయంలో ఇన్సాల్వెంట్ గా ఉన్నారు, ఏమి లేని పేదవారిగా ఉన్నారు. పవిత్రత సుఖం యొక్క వారసత్వము మీకు ఈ సమయంలోనే మీరు పొందుతారు. బలిహారీస్ పురుషోత్తమ సంగమ యుక్కి హే. మరి బలిహారం అంటే ఈ పురుషోత్తమ సంగమ యుగానికే ఉంది. ఇన్కో కళ్యాణకారి యుగ కహా జాతా హై. మరి దీన్ని ఏమంటారు, కళ్యాణకారి యుగం అని అంటారు. కలియుగ్ కే బాద్ ఫిర్ హోతా హై సత్యుగ్. కలియుగం తర్వాత తిరిగి ఏముంటుంది, సత్యుగం. वो सुख का टावर है, वो शांति का टावर है, ये दुख का टावर है. 3 टावर है. कौन सा, ఒకటి సుఖం యొక్క టవర్, ఇంకోటి శాంతి యొక్క టవర్. ఇది ఇప్పుడు ఇక్కడ
दुखम एक टावर ये अता यहाँ अता दुख है सब दुख आकर इकट्ठे हुई है ఇక్కడ అంతులేనంత దుఃఖం ఉందట దుఃఖాలన్నీ వచ్చి ఒక దగ్గర కలిసాయట ఇప్పుడు ఇక్కడ అట్లాగే ఉంది కదా ఎన్ని రకాల దుఃఖం ఉంటది ఇక్కడ శరీరము సంబంధాలతో ప్రకృతితో వస్తువులతో మన నేచర్ తో కూడా మనకి దుఃఖమే మనలో ఉన్న గుణాలతో కూడా మనకు దుఃఖం ఉంటుంది कहते हैं ना दुख के पहाड़ गिरते हैं जब अर्थ के आदि होती है तो कितना त्राही त्राही करते हैं అంటారు కూడా దుఃఖం యొక్క పర్వతాలు పడతాయని అంటారు ఎప్పుడైతే భూకంపాలు ఇలాంటివి జరిగినప్పుడు ఎంత ఆర్తనాదాలు చేస్తారు మనుషులు బాప్నే సమझाया है బాకీ టైం తోడా है అని బాబా అర్థం చేయించారు ఏమని సమయం ఇంకా చాలా తక్కువ ఉంది అంటున్నారు బాబా దేనికి సమయం తక్కువ ఉంది सृष्टि परिवर्तन की बच्चों को याद की यात्रा में टाइम लगता है बहुत है जो पूरा समझते ही नहीं మరి పిల్లలకి స్మృతి యాత్రలో సమయం పడుతుంది చాలా మంది ఉన్నారు వారు పూర్తిగా అర్థమై చేసుకోరట బాబాని బింది సమझे क्या समझे तो బాబా क्या कहेंगे పూర్తిగా అర్థం చేసుకోవడం అంటే బిందువు అనుకోవాలా ఏమనుకోవాలి భగవంతుని వారికి అర్థం అవ్వట్లేదు అనమాట पर अब बाबा ఏం చెప్తారు अरे जैसी आत्मा है वैसी ही परमात्मा भी है इसमें कंफ्यूज होने की क्या बात है बाबा అంటున్నారు అరే ఎలా ఆత్మ ఉందో అలాగే పరమాత్మ ఉన్నారు ఆత్మ को जानते हो ना वो लकी सितारा है ఆత్మ గురించి మీకు తెలుసు కదా ఆత్మ ఎవరు లక్కీ సితారా बिल्कुल सूक्ष्म है इन आंखों से नहीं देख सकते పూర్తిగా సూక్ష్మంగా ఉంది ఈ కళ్ళ ద్వారా ఆత్మని చూడలేరు కానీ కళ్ళని శరీరాన్ని అంతా నడిపించేది ఎవరు కనిపించినటువంటి ఆత్మే तो ये सब बातें बाप समझाते हैं ऐसी बातों पर विचार सागर मंथन करने से भी दिमाग रिफ्रेश हो जाता है అయితే ఈ విషయాలన్నీ కూడా బాబానే అర్థం చేస్తున్నారు ఇలాంటి విషయాలపైన విచార సాగర మంథనం చేసినట్లయితే మీ బుద్ధి రిఫ్రెష్ అవుతుంది कहाँ भी जाएंगे तो समझाएंगे कि टावर ऑफ शांति टावर ऑफ सुख टावर ऑफ पवित्रता है ही న్యూ వరల్డ్ మే మీరు ఎక్కడ వెళ్ళినా కూడా అర్థం చేయించొచ్చట మరి టవర్ ఆఫ్ శాంతి టవర్ ఆఫ్ సుఖము టవర్ ఆఫ్ పవిత్రత అంటే కొత్త ప్రపంచంలోనే కొత్త విశ్వంలోనే ఉంటాయి ఇవన్నీ పురాణే స్వభావ్ కో క్యారెక్టర్ కో సుధార్ కర్ బాప్ నయి దునియా కా మాలిక్ బనాతే హే మరి పాత స్వభావాలని పాత నడవడికని మార్చి బాబా కొత్త ప్రపంచానికి యజమానిగా తయారు చేస్తున్నారు मनुष्य बल गाते हैं वेद शास्त्र गीता आदि पढ़ते हैं परंतु समझते कुछ भी नहीं है మనుషులైతే పాడుతూ ఉంటారు వేదాలు శాస్త్ర గీత ఇవన్నీ అవన్నీ చదువుతూ ఉంటారు కానీ ఏమీ అర్థం చేసుకోరు సిడీతో నీచే ఉతర్తే హి ఆతే హై మరి ఇవన్నీ చేస్తూ కూడా జన్మల యొక్క మెట్లు కిందకే దిగుతూ వస్తారు बल अपने को शास्त्रों की अथॉरिटी समझते हैं परंतु उनको उतरना ही है फिर वाరు స్వయాన్ని శాస్త్రాల యొక్క అథారిటీ అనుకుంటారు ఇన్ని శాస్త్రాలు వేదాలు చదువుతున్నామని కానీ వారు కూడా కిందకి దిగాల్సిందే ఆత్మ पहले सबके सतो प्रदान होती है फिर धीरे धीरे बैटरी खलास हो जाती है इस समय सबकी बैटरी खलास है देखो कोई भी चीज को यूज करने से क्या होता है वो डिस्चार्ज होते रहते हैं ఆత్మ మొదటైతే అందరిది సతో ప్రధానంగా ఉండేది తిరిగి మెల్లిమెల్లిగా ఈ ఆత్మరూపి బ్యాటరీ అనేది సమాప్తం అవుతూ ఉంటుంది ఈ సమయంలో అయితే అందరి బ్యాటరీ సమాప్తం అయిపోయింది అంటే బ్యాటరీలో ఛార్జింగ్ అనేది లేదు మరేం చేయాలి మరి ఛార్జింగ్ కరెంట్ ప్లగ్ తో పెట్టేద్దామా ఆత్మరూపి బ్యాటరీ ఎలా ఛార్జ్ అవుతుంది మళ్ళీ ఎవరైతే సుప్రీం పవర్ ఉన్నారో పరమాత్మతో జోడిస్తే మళ్ళీ ఛార్జ్ అవుతుంది अब फिर बैटरी चार्ज होती है बाप कहते हैं मनमना भव ఇప్పుడు మళ్ళీ తిరిగి బ్యాటరీ అనేది ఛార్జ్ అవుతుంది బాబా అంటున్నారు మన్మనా భవ అంటే నన్ను స్మృతి చెయ్యండి అప్నీ కో ఆత్మ సమझो
बाप है सर्वशक्तिमान, उनको याद करने से तुम्हारे पाप कट जाएंगे और फिर बैटरी बढ़ जाएगी. స్వయాన్ని ఆత్మ అనుకోండి. బాబా ఉన్నారు సర్వశక్తివంతుడు. వారిని స్మృతి చేసినట్లయితే మీ పాపాలన్నీ తొలగిపోతాయి. మరి తిరిగి మీ బ్యాటరీ కూడా నిండుతుంది. तुम अभी फील कर रहे हो हमारी बैटरी बढ़ रही है. बढ़ रही है हमारी बैटरी अभी. మీరు ఇప్పుడు అనుభూతి చేసుకుంటున్నారట మన ఆత్మరూపి బ్యాటరీ అనేది ఇప్పుడు నిండుతుంది అని. కోయికి నహీ బి బర్తే హై, కొద్ది మందిది నిండదట. సుధర్నేకే బదులే ఔర్ హీ బిగడ్ జాతే హై, బాగుపడడానికి బదులుగా ఇంకా పాడైపోతుంది. బాప్ సే ప్రతిజ్ఞా భీ కర్తే హై, బాబా కభీ హమ్ కభీ వికార్ మే నహీ జాయేంగే. బాబాతో ప్రతిజ్ఞ కూడా చేస్తారట, బాబా మేము ఎప్పుడు వికారాల్లోకి వెళ్ళము అని. आपसे 21 जन्मों का वर्षा जरूर लेंगे. फिर भी ऐसे कहने के बाद भी ఏమంటారు, మీతో 21 జన్మల వారసత్వాన్ని తీసుకుంటాం, తప్పకుండా తీసుకుంటాం అని అంటారు. ఆయన కూడా మళ్ళీ ఫిర్ బి ఇలా అని కూడా మళ్ళీ పడిపోతారు వికారాల్లో. बाप कहते हैं काम विकार पर जीत पाने से तुम जगत जीत बनेंगे. బాబా అంటున్నారు మీరు కామ వికారంపై విజయం పొందారంటే జగజ్జీతులుగా అవుతారు. ఫిర్ అగర్ వికార్ మే గయా తో అకల్ చట్, ఇలా అంతా చేస్తూ పురుషార్థం చేస్తూ మళ్ళీ తిరిగి ఒకవేళ వికారాల్లో వెళ్ళారంటే మీ బుద్ధి అంతా సమాప్తమైపోతుంది, ఏముండదు ఇంకా. ఏ కామ్ మహాశత్రు హే, ఏక్ దో కో దేఖ్నే సే కామ్ కి ఆగ్ లగ్తీ హై. ఈ కామం అనేది మహాశత్రువు. ఒకరిద్దరిని చూడడంతో కామం అనే అగ్ని అంటుకుంటుంది. బాప్ कहते हैं तुम काम चिता पर बैठ सावरे बन गए हो, अब तुमको गोरा बनाते हैं. అయితే బాబా అంటున్నారు మీరు కామచితాపై కూర్చొని నల్లగా అయిపోయారు, ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని తెల్లగా తయారు చేస్తాను. ये बाप ही तुम बच्चों को समझाते हैं, पढ़ाई से तुम्हारी बुद्धि खुलती है. చూడు బాబానే మన పిల్లలకి అర్థం చేయిస్తున్నారు, చదువుతో మీ బుద్ధి అనేది తెరుచుకుంటుంది. జాడ్ కా వర్ణన్ భీ కర్తే హై, యహి కల్ప వృక్ష, వృక్షం యొక్క వర్ణన కూడా చేస్తారు. ఇదేంటి కల్ప వృక్షము. మన సృష్టిక వెరైటీ జాడ్. మరి కల్ప వృక్షం అంటే ఏంటి, మనుష్య సృష్టి యొక్క వెరైటీ వృక్షం అన్నమాట. ఇన్కో ఉల్టా జాడ్ కహా జాతా హై. क्यों कहते उल्टा झाड़ इसको, बीज ऊपर है. हाँ, ये झाड़ का बीज जो परमात्मा है ऊपर है. మరి దీన్ని తలక్రిందులుగా ఉన్న వృక్షం అని అంటారు, ఎందుకంటే దీనికి బీజమైన పరమాత్మ పైన ఉన్నారు. కితనే వెరైటీ ధరం హై, ఇతని కరోడో ఆత్మాओं को అవినాశి పాట మిలా హువా హై. ఎంత కోట్ల మంది ఆత్మలకి అవినాశి పాత్ర లభించిందట. दो का एक जैसा पाठ हो ना सके. ఇది కూడా ఒక వండర్ కదా. ఇంత కోట్ల మంది ఆత్మలో ఇద్దరి పాత్ర ఒకే రకంగా ఉండదు. అందరి పాత్ర వేరువేరా ఒకేలాగుందా? వేరువేరు ఉంటే బాగుందా, ఒకేలా ఉంటే బాగుండేదా? కానీ మనం అనుకుంటాం నాలాగే అందరు చేయాలనుకుంటారు, అందరు నాలాగే ఉండాలనుకుంటారు. బాబా అలా ఒకరి పాత్ర ఇంకొకరితో కలవదు. అభి తుమ్కో జ్ఞాన్ కా తీసరా నేత్రం మిలా హై. ఇప్పుడు మీకు జ్ఞానం అనే మూడో నేత్రం లభించింది. విచార్ కరు కితనీ ढेर आत्माएं हैं, जैसे मछलियों का एक खिलौना होता है, तार पर ऐसे नीचे उतरती है, यह भी ऐसे है. तो బాబాను విచార ఆలోచించండి ఎంతమంది ఆత్మలు ఉన్నారు అని. ఎలాగైతే ఒక చేపల యొక్క బొమ్మ ఉంటుందన్నమాట, అది అక్కడ ఏంటంటే ఒక తాడు ఉంటుంది, ఒక దారం పైనుంచి ఆ చేపలన్నీ కిందకి దిగుతూ ఉంటాయి. ఇక్కడ కూడా మనది కూడా అలాగే ఉందంటున్నారు బాబా. హమ్ భీ డ్రామాకి రస్సీ మే బాంధే హుయి హై. మనం కూడా డ్రామా యొక్క తాడులో బంధింపబడి ఉన్నాము. ఐసే ఉతర్తే ఉతర్తే కల్ప్ ఆకర్ పూరా హువా హై, ఫిర్ హమ్ ఉప్పర్ జాతే హై. ఇలా మనం దిగుతూ దిగుతూ కల్పం వచ్చి పూర్తి అయిపోయింది, మళ్ళీ తిరిగి మనం పైకి వెళ్తాము.
ये समझ भी बच्चों को अब मिली है। ऊपर से आत्माएं आती है, నంబర్వార్ యాడ్ होती जाती है. ఈ అర్థం కూడా పిల్లలకి ఇప్పుడు లభించింది. మనం ఎలా ఆత్మలం వస్తాం పైనుంచి అని. పైనుండి ఆత్మలు వస్తాయి. నంబర్ వారుగా యాడ్ అవుతూ ఉంటాయి ఈ డ్రామాలో. ఇస్ కేల్ మే తుమ్ పాటదారి హో. మరి ఈ ఆటల్లో మీరందరూ ఎవరు? పాత్రదారులు. ముఖ్య క్రియేటర్, డైరెక్టర్, యాక్టర్ హోతే హే నా. మరి డ్రామాలో ముఖ్యమైన క్రియేటర్, డైరెక్టర్, యాక్టర్ ఉంటారు కదా. ముఖ్యతో హై. మరి ఎవరి ముఖ్యులు ఈ డ్రామాలో? శ్రీ బాబా. ఫిర్ కౌన్ సే యాక్టర్ హే? తర్వాత యాక్టర్ ఎవరు? ముఖ్యమైన యాక్టర్ బ్రహ్మ బ్రహ్మ, విష్ణు, శంకర్. తర్వాత యాక్టర్స్ ముఖ్యమైన వారు ఎవరంటే బ్రహ్మ, విష్ణు, శంకర్లు. भक्ति मार्ग वालों ने अनेक चित्र बनाए हैं, परंतु अर्थ का कुछ भी पता नहीं. భక్తి మార్గం వారైతే అనేక చిత్రాలను తయారు చేశారు, కానీ ఆ చిత్రాల యొక్క అర్థమైతేమి తెలీదు. लाखों वर्ष कह देते हैं, अब बाप आकर सारी नॉलेज देते हैं. లక్షల సంవత్సరాలను అనేస్తారు, ఇప్పుడు బాబా వచ్చి పూర్తి జ్ఞానాన్ని ఇస్తారు. अब तुम समझते हो सत्युग में ये ज्ञान हमको नहीं होगा. ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు, సత్యుగంలో మనకి జ్ఞానం అనేది ఉండదు. जैसे यहाँ कारोबार चलते हैं, वैसे वहाँ पवित्रता, सुख शांति की राजधानी चलती है. ఎలాగైతే ఇక్కడ కార్యవ్యవహారాలన్నీ నడుస్తున్నాయి కదా, అదే విధంగా అక్కడ పవిత్రత, సుఖము, శాంతి యొక్క రాజధాని నడుస్తుంది సత్యుగంలో. బాపు బి వండర్ఫుల్ హై, ఇతని చోటి బింది హై. కేవలం మనం ఆత్మే వండర్ఫుల్ కాదు, బాబా కూడా అద్భుతమైన వారే. ఎంత చిన్న బిందువు. జైసే తుమారి ఆత్మ ఐసే ఇన్కి ఆత్మ బి బాప్ సే సారా జ్ఞాన్ లే రహీ హై. ఎలాగైతే మీ ఆత్మ ఉందో అలాగే వీరి యొక్క ఆత్మ కూడా బాబాతో పూర్తి జ్ఞానాన్ని తీసుకుంటున్నారు. వీరి ఆత్మ అంటే ఎవరి ఆత్మ? బ్రహ్మ బాబా యొక్క ఆత్మ. బాబా ఫిర్ బడా తోడి హోగా. మరి శ్రీ బాబా ఏమైనా పెద్ద ఉంటారా ఏంటి? వహ్ భీ బింది హై, తుమారి ఆత్మ జో బింది హై ఉన్మే సారా జ్ఞాన్ ధారణ హో రహా హై. వారు కూడా బిందువే. మీ ఆత్మ ఏదైతే బిందువు ఉందో ఆ బిందువులో పూర్తి జ్ఞానం అంతా ధారణ అవుతుంది. ये ज्ञान कल्प के बाद फिर बाप देंगे. ఈ జ్ఞానం అనేది మళ్ళీ తిరిగి కల్పం తర్వాత బాబానే ఇస్తారు. జైసే రికార్డ్ బరా హువా హోతా హై జో రిపీట్ హోతా హై నా. ఎలాగైతే రికార్డ్ చేసి ఉందనుకోండి, అది మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది కదా. ఆత్మ మే బి సారా పార్ట్ బరా హువా హై. అదే విధంగా మన ఆత్మలో కూడా పూర్తి పాత్రంతా నిండి ఉంది. कोई बहुत वंडरफुल बात होती है तो उनको कुदरत कहा जाता है. ఏదైనా చాలా అద్భుతమైన విషయం ఉందనుకోండి, దాన్ని ఏమంటారు? ప్రకృతి అని అంటారు. ఇస్ అనాది డ్రామా సే ఏక్ భీ छूट नहीं सकता. ఈ అనాది డ్రామా నుండి ఒక్కరు కూడా ముక్తులు అవ్వలేరు అంటున్నారు బాబా. అంటే ఇంతమంది లక్షల కోట్ల మంది ఆత్మలు అయితే పాత్ర చేస్తున్నారు, అందులో నుంచి ఒక్కరెండు జన్మలు తీసుకోవద్దు, పైన ఉండాలంటే ఉండగలుగుతారా? లేదు. సబ్కో పాట బజానా హీ హై. అందరికీ పాత్రని అభినయించాల్సిందే. యహా బడి వండర్ఫుల్ బాతే హై जो अच्छी रीति समझकर धारण करते हैं तो खुशी का पारा चढ़ता है. మరి ఇవి చాలా అద్భుతమైన విషయాలు. ఎవరైతే మంచి రీతిలో అర్థం చేసుకొని ధారణ చేస్తారో వారికి సంతోషం అనే పాదరసం ఎక్కుతుంది. तुमको कितनी स्कॉलरशिप मिलती है तो पुरुषार्थ अच्छी रीति करना चाहिए. అయితే మీకు ఎంత స్కాలర్షిప్ లభిస్తుంది అన్నప్పుడు పురుషార్థం అనేది మంచి రీతిలో చేయాలి. ఆప్ సమాన్ బనానా హై, తుమ్ సబ్ టీచర్ హో. ఏం చేయాలంటే ఇతరుల్ని కూడా మీ సమానంగా తయారు చేయాలి, జ్ఞాని యోగిగా. మీరందరూ కూడా టీచర్ అంటున్నారు బాబా. టీచర్ తుమ్హే పడాకర్ आप समान टीचर बनाते हैं, ऐसे नहीं कि गुरु भी बनना है.
మరి శ్రీబాబా టీచరు మీకు చదివించి తన సమానంగా టీచర్గా తయారు చేస్తున్నారు. కానీ ఇలా కాదు, గురువు కూడా అవ్వాలని కాదు. నహి, తుమ్ టీచర్ బంతే హో, మీరు గురువు ఏమవ్వరు కానీ మీరు టీచర్గా అవుతారు. క్యూంకి రాజ్యోగ్ సిక్లాతే హో ఫిర్ తుమ్ చలే జాయింగే, తిరిగి మీరు రాజ్యోగాన్ని నేర్చుకుంటారు, మీరు వెళ్ళిపోతారు. यह भी तुम समझते हो, वे लोग तो जानते नहीं, నా సద్గతి దే సక్తే హే, ఇది కూడా మీకు తెలుసు, వారికైతే తెలీదు, వారి సద్గతిని కూడా ఇవ్వలేరు. సర్వ కా సద్గతి దాతాతో ఏక్ బాప్ హే నా, లిబరేటర్ గైడ్ బి వహీ హే. సర్వుల సద్గతి దాత అయితే ఒక్క బాబాని కదా, మరి ముక్తి ప్రదాత మార్గదర్శకుడు కూడా వారి. जब तुम वहां से आते हो तो बाप गाइड नहीं बनता है. कहाँ से आते हैं तो పరంధాం से. ఎప్పుడైతే మీరు అక్కడ నుండి పరంధాం నుండి ఇక్కడికి వస్తారో అప్పుడు బాబే మీకు మార్గదర్శకుడు గైడ్గా అవ్వరు. కానీ ఎప్పుడు అవుతారు? వెళ్ళే అప్పుడు అవుతారు అనమాట, వచ్చే అప్పుడు అవ్వరు. సర్వకా సద్గతి దాతాతో ఏక బాప్ హేనా, మరి సర్వుల సద్గతి దాత అయితే ఒక్క బాబానే కదా. బాప్ గైడ్ బి అభి బంతా హే, బాబా గైడ్ గా కూడా ఇప్పుడే అవుతారు. జబ్ తుమ్ ఘర్ సే ఆతే హో తో ఘర్ కో హీ భూల్ జాతే హో, ఇస్లియే బాబా కో జానే కే టైం గైడ్ బన్నా పడతా హై. ఎప్పుడైతే మీరు ఇంటి నుంచి వస్తారో అప్పుడు మీరు ఇంటిని కూడా మర్చిపోతారు, అంటే పరంధామని కూడా మర్చిపోతారు. అభి తుమ్ బి గైడ్ హో, పండే హో, సబ్కో రాస్తా బతాతే హో. ఇప్పుడు మీరు కూడా గైడ్స్ ఇంకా పండాలు అందరికి దారిని చెప్తూ ఉంటారు. అశరీరీ భవ, తుమారా నామ్ పాండవ్ సేనా భీ హై, శరీరధారితో హేనా. తో బాబన్ అశరీరీ భవ, మీ పేరేంటి? పాండవ సైన్యం కూడా ఉంది, మరి శరీరధారిగా ఉన్నారు కదా. జబ్ అకేలే హో తో సేనా నహీ కహెంగే, అకేలే మన శరీర్ కే బినా రహతే హై తో సేనా నహీ కహెంగే. తో బాబుని ఎప్పుడైతే మీరు ఒంటరిగా ఆత్మగా ఉన్నారంటే అప్పుడు సైన్యం అని అనరు. శరీర్ కే సాత్ జబ్ మాయా పర్ జీత్ పాతే హో తబ్ తుమ్కో సేనా కేతే హే. శరీరంతో పాటు ఎప్పుడైతే మీరు మాయ పైన విజయాన్ని పొందుతారో అప్పుడే మిమ్మల్ని సైన్యం అని అంటారు. ఉన్హోనే ఫిర్ లడాయి కే బాతే లిఖ్ ది హై, ఇంకా వారేం చేశారు, అన్ని గొడవలు యుద్ధాల యొక్క విషయాలు రాసేశారు సైన్యం అనడంతో. तो ये है बेहद की बात. वे लोग कॉन्फ्रेंस आदि करते हैं, సంస్కృత ఆదికి కాలేజ్ కోల్తే హే. చూడు, ఇవేదన్నీ అనంతమైన విషయాలు. వారైతే కాన్ఫరెన్సెస్ అవి చేస్తుంటారు, సంస్కృతం యొక్క కాలేజ్ అలాంటివి తెరుస్తారు. కితనా ఖర్చా కర్తే హే, వాటన్ని వెనుక వారు ఎంత ఖర్చు చేస్తారు. ఖర్చా కర్తే కర్తే జైసేకి ఖాళీ హో పడే హే, ఇలా అందులో ఇందులో అన్నిట్లో భక్తిలో వీటిలో వాటిలో ఖర్చు చేస్తూ చేస్తూ ఎలా అయిపోయారట, పూర్తిగా ఖాళీ అయిపోయారట, ఏమి లేకుండా అయిపోయింది. చాందీ సోనా హీరా సబ్ కలా సోకే హే, ఏముండేది మీ దగ్గర? వెండి బంగారం వజ్రాలు అన్ని సమాప్తమైపోయాయి. ఫిర్ తుమారే లియే సబ్ కుచ్ నయా నిక్లేగా, మళ్ళీ తిరిగి మీ కొరకే అన్ని కొత్తవి వస్తాయి. తో తుమ్ బచ్చోं को चलते फिरते क्या करना है, चलते फिरते बहुत खुशी होनी चाहिए. అయితే పిల్లలైన మీకు నడుస్తూ తిరుగుతూ చాలా సంతోషం ఉండాలి. బాప్ కో ఔర్ వర్సే కో యాద్ కర్నా హే, బాబాను మరియు వారసత్వాన్ని స్మృతి చేయాలి. తుమారా పాట్ చల్తా रहता है, కవి బంద్ హోనే వాలా నహీ హే, మీ పాత్ర అనేది నడుస్తూనే ఉంటుంది, ఎప్పుడు ఆగిపోయేటటువంటిది అయితే కాదు. బాప్ సమझाते हैं तुम अपने जन्मों को नहीं जानते हो, బాబా అర్థం చేస్తున్నారు, మీకు మీ జన్మల గురించి తెలీదు. మరి ఎవరికి తెలుసు? తీసుకుంది మనము, బాబాకు తెలుసు కానీ మనకు తెలీదు. బాబాను మీకు మీ జన్మల గురించి తెలీదు. 84 का हिसाब किताब भी इनको बताते हैं जो पहले पहले आते हैं. 84 జన్మల యొక్క లెక్క కూడా బాబా వీరికి చెప్తారు, వీరు మొట్టమొదట వస్తారనమాట. तुम बच्चों को अता सुख मिलता है,
टावर ऑफ हेल्थ, वेल्थ, హ్యాపీనెస్ तो कितना नशा होना चाहिए? మరి పిల్లలైన మీకు అంతులనేంత సుఖం లభిస్తుందన్నమాట. ఏం దొరుకుతుంది? టవర్ ఆఫ్ హెల్త్, వెల్త్, హ్యాపీనెస్. సుఖం దొరుకుతుంది, ఇంకా ఐశ్వర్యం దొరుకుతుంది, సుఖము, ఇంకా అంటే సంపద, ఆరోగ్యము, హెల్త్. ఇదేంటి? వెల్త్, హెల్త్, హ్యాపీనెస్, సంతోషం కూడా అన్నమాట. అంటే ఏమంటున్నారు ఇక్కడ? హెల్త్ దొరుకుతుంది, ఆరోగ్యము, ఐశ్వర్యము, ఇంకా సంతోషం. తో కితనా నషా హోనా चाहिए? మీకు ఇన్ని దొరుకుతున్నాయంటే మీకు ఎంత సంతోషం ఉండాలి? बाप हमको बेहद का वर्षा देते हैं, जितना तुम नजदीक आते जाएंगे उतनी ఆఫతే भी आती जाएगी. బాబా మనకి అనంతమైన వారసత్వాన్ని ఇస్తారు. ఎంతగా మీరు దగ్గరగా వెళ్తూ ఉంటారో, దేనికి దగ్గరగా? సత్యుగానికి దగ్గరగా వెళ్తూ ఉంటే అంతగా ఆపదలు కూడా వస్తూ ఉంటాయి. జాడ్కి వృద్ధి भी होनी है, మరి వృక్షం యొక్క వృద్ధి కూడా అవ్వాలి. झाड़ कच्चे हैं तो जेट तूफान लगने से जड़ जाते हैं, ये तो होना ही है. వృక్షం కచ్చాగా ఉంది అంటే వెంటనే తుఫాన్లు రావడంతో పడిపోతే అన్ని రాలిపోతాయి. ఇదైతే అవ్వాల్సిందే. तुम्हारा एम ऑब्जेक्ट का चित्र सामने खड़ा है. कौन सा चित्र है हमारा एम ऑब्जेक्ट का चित्र? లక్ష్మీనారాయణ. మీ యొక్క లక్ష్యము, ఉద్దేశం యొక్క చిత్రం మీ ముందు నిలబడింది. తుమ్ ఔర్ కోయి చిత్ర నహీ రఖ్ సక్తే. ఇంకా మీరు వేరే చిత్రాలు ఏవి కూడా పెట్టుకోలేరు. భక్తి మార్గ మే మనుష్య ढेर చిత్ర రఖతే హై, జ్ఞాన మార్గ మే హై ఏక్. భక్తి మార్గంలో అయితే మనుషులు చాలా చిత్రాలు పెట్టుకుంటారట. అందరు పూజా గదిలో ఎన్ని చిత్రాలు ఉన్నాయి? అందరివి ఉన్నాయి. అందరివి చాలా ఉంటాయి అన్నమాట. ఎక్కడికి వెళ్తే అక్కడ ఒకటి తీసుకొచ్చి పెట్టి ఇన్ని తయారు చేసేస్తారు. ఇంకా వాటిని క్లీనింగ్ చేయడం అంటే పెద్ద పని అనమాట. జ్ఞాన మార్గంలో అయితే ఒకటే ఉంది. సోబి నాలెడ్జ్ బుద్ధి మే హే. ఆ ఉన్న చిత్రం యొక్క జ్ఞానం కూడా బుద్ధిలో ఉంది. భక్తిలో అన్ని చిత్రాలు పెట్టారు కానీ ఆ చిత్రం యొక్క జ్ఞానం ఏమి తెలియదు అనమాట. బాకీ బింది కా చిత్ర క్యా నికాలేంగే. మిగతా బిందువు యొక్క చిత్రం ఏం తీస్తారు? ఆత్మతో సితారా హైనా, యహ్ భీ సమజ్నే కి బాతే హై. ఆత్మ అయితే సితార కదా, ఇవి కూడా అర్థం చేసుకునే విషయాలు. ఆత్మకో తో ఇన్ ఆంఖో సే దేఖ్ నహీ సక్తే. ఆత్మనైతే ఈ కళ్ళ ద్వారా చూడలేరు. बहुत कहते हैं బాబా हमको సాక్షాత్కార్ హో వైకుంఠ దేకే. చాలా మంది పిల్లలు ఇలా అంటారట, బాబా మాకు సాక్షాత్కారం అవ్వాలి, వైకుంఠాన్ని చూడాలి అని అంటారు. పరంతు దేఖ్నే సే మాలిక్ తోడే బనేంగే. సరే చూసారా అనుకోండి, చూసినంత మాత్రాన యజమానిగా అయిపోతారా? లేదు. మనుష్యకైతే హే ఫలానా స్వర్గ పదారా, పరంతు స్వర్గ హై కహా జాంతే తోడే హే. మనుషులు అంటారు ఫలానా వారు మరణించారంటే స్వర్గస్థులయ్యారు, స్వర్గానికి వెళ్ళారని అంటారు. కానీ బాబా ఏమంటున్నా, స్వర్గం ఎక్కడుందని? ఉందా అసలు? ఇప్పుడు స్వర్గం రావాల్సి ఉందా? రావాల్సి ఉంది. వారికి ఏమీ తెలియదు. జో ఆత్మయే స్వర్గమే గయి హే వహీ కైతీ హే. ఈ ఆత్మలైతే స్వర్గంలోకి వెళ్ళారో వారే అంటారు. ఆత్మకో తో సబ్ యాద్ రహితా హేనా. ఆత్మకైతే అన్ని గుర్తుంటాయి కదా. अब तुमको ऊंचे ते ऊंचा बाप पढ़ा रहे हैं, जिससे तुम ऊंचे से ऊंचा पद पा रहे हो. ఇప్పుడు మీకు ఉన్నతాతున్నతమైన తండ్రి చదివిస్తున్నారు. దీనితో మీరు ఉన్నతాతున్నతమైన పదవిని పొందుతూ ఉన్నారు. నంబర్ వార్ పురుషార్థ అనుసార్ నర్సే నారాయణ్ జరూర్ బనేంగే. నంబర్ వారీగా పురుషార్థం అనుసారంగా నరు నుండి నారాయణుడిగా తప్పకుండా అవుతారు. ये जो शांति मांगते हैं तुम्हारा काम है उन्हें समझाना. ఏదైతే శాంతి అడుగుతూ ఉన్నారో మీ పని ఏంటి? వారికి అర్థం చేయించడం. కై సమझते भी है कि यह एक्यूरेट कहते हैं, वो समय भी आएगा लिखा हुआ है कुमारियों द्वारा भीष्म पितामह आदि को ज्ञान के बाण मारे. తో భావన కొద్ది మంది అర్థం చేసుకుంటారు కూడా అట. ఏమని? మీరు చెప్పేది చాలా ఖచ్చితంగా ఉంది, మీరు చెప్పేది కరెక్టే అంటారు. ఈ సమయం కూడా వస్తుంది, రాసుంది కదా,
కుమారుల ద్వారా భీష్మ పితామహ లాంటి వారికి జ్ఞానబాణం అనేది తగిలిందని. బాకీ ఐసే నహీ అర్జున్ నే బాన్ మారా గంగా నిక్లి. మిగతా ఇలా అయితే ఏం లేదు. అర్జునుడు బాణం వేశారు, గంగా వచ్చింది, అలాంటి విషయం ఏమి లేదు. ఐసీ ఐసీ బాతే సున్కర్ కహ దేతే హై యహా సే గంగా నికల్ ఆయి. ఇలాంటి విషయాల్ని వినేసి ఏమంటారట, ఇక్కడ నుంచి గంగా వచ్చింది అని అంటారు. గౌముఖ్ భీ బనాయా హై, అబ్ తుమ్ బచ్చే దేఖ్తే హో తుమారా యాద్గార్ భీ కడా హై. గౌముఖం కూడా తయారు చేశారు, గోముఖాన్ని. ఇప్పుడు మీ పిల్లలు చూస్తున్నారు, మీ యొక్క సంచిహ్నం కూడా నిలబడుంది. వహ జడ్ దిల్వాడా యహే చైతన్యం. మరి ఆబులో ఉంది కదా, అక్కడైతే అది జడమైన దిల్వాడా మందిరం, కానీ ఇక్కడ మీరైతే చైతన్యంలో ఉన్నారు. ఉస్మే ऊपर వైకుంఠ దిఖాయా హై, नीचे तपस्या कर रहे हैं, ऊपर राजाई के चित्र है, इसलिए मनुष्य समझते हैं స్వర్గ ऊपर है. ఇప్పుడు ఆ మందిరంలో ఏం చూపించారు, పైన వైకుంఠం చూపించారు, కింద తపస్సు చేస్తూ ఉన్నారు. మరి పైన రాజ్యం యొక్క చిత్రాలు ఉన్నాయి కాబట్టి మనుషులు ఏమనుకుంటారు, స్వర్గం అనేది పైన ఉందనుకుంటారు. బాంబ్స్ బనానే వాలే ఖుద్ భీ సమజ్తే హై యే హమారే హీ వినాశ్ కే లియే హై. మరి బాంబ్స్ తయారు చేసేవారు వారు స్వయం కూడా అర్థం చేసుకుంటారు, ఇవన్నీ కూడా మా వినాశనం గురించి అని కూడా అనుకుంటారు. कहते हैं ऐसे करेंगे तो जरूर विनाश होगा అంటారు కూడా అన్నమాట వాళ్ళు. మేము ఇలా చేసామంటే తప్పకుండా వినాశనం అవుతుందని. लिखा भी हुआ है महाभारी लड़ाई में ऐसे हुआ था सब खत्म हुए. ఇలా రాసి కూడా ఉందట, మహాభారీ యుద్ధంలో ఇలా జరిగింది అని, అందరు కూడా సమాప్తం అయిపోయారని. सत्युग में है ही एक धर्म तो जरूर बाकी सब ఖతం హో జాయింగే. సత్యుగంలో అయితే ఉంటుంది ఒకే ధర్మం, అంటే మిగతా అందరూ సమాప్తం అంతమైపోతారు. యహ్ భీ బచ్చే జాన్తే హై భక్తి కర్తే కర్తే క్యా హువా, భక్తి కర్తే కర్తే నీచే ఉతర్తే హీ ఆతే హై. ఇది కూడా పిల్లలకు తెలుసు, భక్తి చేస్తూ చేస్తూ కూడా కిందకు దిగుతూనే వస్తారు. డ్రామా ప్లాన్ అనుసార్ వాస్తవ మే యహా కోయి ఆశీర్వాద్ ఆదికి బాత్ నహీ హై. డ్రామా ప్లాన్ అనుసారంగానే కిందకు దిగుతారు, వాస్తవానికి అయితే ఇక్కడ ఎలాంటి ఆశీర్వాదం అలాంటి విషయాలు ఏమీ లేవు. జో డ్రామా మే బనా హువా హై వహీ హోతా హై. ఏదైతే డ్రామాలో తయారు చేసిందో అదే జరుగుతుంది. కుచ్ ఐసీ బాత్ హో జాతీ హై తో మనుష్య కే దేతే హై జో ఈశ్వర్ కి ఇచ్చా. ఏదైనా ఇలాంటి విషయం జరిగిందనుకోండి, అప్పుడు మనుషులు ఏమనిస్తారట, ఈశ్వరి ఇచ్చ, ఈశ్వర ఆజ్ఞాన అంటారనమాట, ఈశ్వరుడు చేస్తున్నారని అంటారు. తుమ్ ఐసే నహీ కహెంగే, మీరైతే అలా అనలేరు. తుమ్ తో కేతే హో బావి డ్రామాకి, కానీ మీరైతే ఏమంటారు, విధి అన్నమాట, డ్రామాలో విధి రచన ఇలాగే ఉందని అంటారు. తుమ్ ఈశ్వర్ కి బావి నహీ కహెంగే, ఈశ్వర్ కా భీ డ్రామా మే పార్ట్ హై. మీరు ఈశ్వరుడు యొక్క విధి, ఈశ్వరుడు యొక్క రచన అని అనరు. ఈశ్వరుడు కూడా డ్రామాలో పాత్ర ఉంది. సృష్టి చక్ర కైసే ఫిర్తా హై యహ్ భీ బాప్ హీ సమజా సక్తే హై. ఈ సృష్టి చక్రం అనేది ఎలా తిరుగుతుందో ఇది కూడా బాబాని అర్థం చేయించగలుగుతారు. నాలెడ్జ్ ఫుల్ భీ బాప్ హై, మనుష్య సమజ్తే హై वो सबके दिलों को जानते हैं. మరి నాలెడ్జ్ఫుల్ కూడా బాబాని. మనుషులు ఏమనుకుంటారట, భగవంతుడికి అయితే అందరి మనసుల గురించి తెలుసు, అందరిలో ఏం నడుస్తుంది అనేది భగవంతుడికి తెలుసు అని అంటారు. పరంతు హమ్ జో కర్తే హై ఉన్కా దండ్ తో జరూర్ హమ్కో మిలేగా. సరే, భగవంతుడు తెలిసినా తెలియకపోయినా పర్లేదు, కానీ మనం ఏవైతే కర్మలు చేస్తామో, దాని యొక్క దండన తప్పకుండా మనకే లభిస్తుంది. ఎందుకంటే మనం చేసాం కాబట్టి మనమే అనుభవించాలి. బాప్ తోడే హీ బయట దండ దేంగే, బాబు ఏమైనా కూర్చొని దండనిస్తారా ఏంటి? ఏ ఆటోమేటిక్ బనాయా డ్రామా హే జో చల్తా రేతా హే. ఇది ఆటోమేటిక్ గా తయారు చేస్తున్నటువంటి డ్రామా, అదే నడుస్తూ ఉంటుంది. ఇన్కే ఆది మధ్య అంత్ కా రాజ్
बाप ही समझाते हैं మరి ఈ డ్రామా యొక్క ఆది మధ్య అంతాల రహస్యము బాబాని అర్థం చేయిస్తారు तुम फिर औरों को समझाते हो अब बाप कहते हैं बच्चे तुम्हारी अवस्था ऐसी हो कैसी మీరు తిరిగి తలకు అర్థం చేయిస్తారు బాబా అంటున్నారు పిల్లలు మీ అవస్థ ఎలా ఉండాలి అంటే జో పిచాడి మే కుచ్ భీ యాద్ నా ఆయే మీ అవస్థ ఎలా ఉండాలంటే అంతిమంలో మీకు ఏమి గుర్తు రాకూడదు ఈ ప్రపంచానికి సంబంధించిన విషయాలు కానీ వ్యక్తులు కానీ వస్తువులు కానీ ఏమి గుర్తు రాకూడదు अपने को आत्मा समझो इसको कहा जाता है कर्मातीत అవస్థ అంతిమంలో స్వయాన్ని ఆత్మ అనుకొని వెళ్ళడం అంటే దీని ఏమంటారు కర్మాతీత అవస్థ अच्छा मीठे मीठे सिखिलते बच्चों प्रति मात पिता बाप दादा का जात प्यार और गुड मॉर्निंग रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते हम रूहानी बच्चों की हम रूहानी बच्चों की रूहानी मात पिता रूहानी माता पिता बाप दादा को बाप दादा को याद प्यार याद प्यार मॉर्निंग गुड मॉर्निंग और नमस्ते और नमस्ते। तो धारणा के लिए मुख्य सार में क्या बोले बाबा अर्जुन అంతదామాలు ఉండేది చాలా పీస్ అంటారు స్వర్గరామంలో అంటారు ఉంటుంది బాబా ఏదైతే వినిపిస్తారో దాన్ని విచారణ సగరం మంతనం చేయమని అది చేస్తే మీ బుద్ధి అనేది రిఫ్రెష్ అవుతూ ఉంటుంది ఎవరైతే ఇలా విచారణ సగరం మంతనం చేస్తారో వారి మీటర్లో కూడా సర్వీస్ బాగా చేస్తారు వాళ్ళ బ్యాటరీ ఎప్పుడు ఫుల్ గానే ఉంటుంది బాబాతో కనెక్షన్ లైవ్ గా ఉంటుంది మీరు ఇప్పుడు త్రినేత్రి మీకు జ్ఞానం అనే మూడో నేత్రం లభించింది మనుషులు అంటారు త్రినేత్రి త్రికాలదర్శి అంటారు కానీ వాటి యొక్క అర్థం వారికి తెలీదు జూమ్ వాళ్ళు చెప్పండి ఓం శాంతకయ్య పవిత్రత సుఖశాంతులు వారసత్వాన్ని మీరు ఈ సమయంలోనే పొందుతారు బలిహారం అంతా ఈ పురుషోత్తమ సంగమయుగ అంటే దీన్ని కళ్యాణకారి యుగము అని అంటారు ఎలాగైతే చేపల బొమ్మ దారాన్ని పట్టుకొని కిందికి దిగుతుందో అలాగే మనం కూడా మెల్లమెల్లగా రామ దారాన్ని పట్టుకొని కిందికి దిగాం శాంతి టవర్ అని మూలవతనాన్ని అంటారు సుఖం యొక్క సుఖ టవర్ ని సత్యుగాన్ని అంటారు సత్యుగంలోనే సుఖము శాంతి ఐశ్వర్యం అన్నీ ఉంటాయి చెప్తారు బాబా మనము టీచర్ గా అయ్యి బాబా యొక్క జ్ఞానాన్ని చెప్తాం కానీ మనం గురువులు కాము అని చెప్తారు గురువు అయితే అన్నారు బాబా గురువు అయితే కాదు మనం టీచర్ అని చెప్తారు అంతే కూడా చాలా చోట్ల టీచర్స్ అని సంబోధిస్తారు బాబా ఎవరికి దండన గురువు ఆటోమేటిక్ గా ఇది డ్రామా ఉంది మన లక్ష్యంలో లక్ష్మీనారాయణ కావాలి లక్ష్యం అనేది లక్ష్మీనారాయణ అవ్వడం అది మీ ముందే ఉంది అంటున్నారు బాబా మీరేమవ్వాలో అది అంతిమంలో మీ అవస్థ ఎలా అవ్వాలి అంటే ఏది చూస్తూ కూడా వాటిని బుద్ధి అనేది అంతా చిక్కుకోకూడదు కర్మాతి ఆత్మ కర్మాతి దాన్నే కర్మాతీత స్థితి అంటారు ఈ అనాది డ్రామా పాత్ర నుండి ఒక్కరు కూడా విముక్తులు అవ్వలేరు అందరూ పాత్రను అభినయించవలసిందే ఇవి చాలా అద్భుతమైన విషయాలు అన్నారు ఆత్మలందరికీ పాత్ర ఉంది అవినాశి పాత్ర మళ్ళీ ఇంకొకరి పాత్ర ఇంకొకరితో కలవదు మళ్ళీ అందరి పాత్ర బాబానే ముక్తి ప్రదాత గైడ్ బాబా పైకి తీసుకు మధు మూలవతనానికి అయితే తీసుకెళ్తారు కిందకైతే తీసుకురారు ఆటోమేటిక్ గా డ్రామానుసారం కిందకు ఆత్మలన్నీ వచ్చేస్తాయి అని చెప్పారు ఎలాగైతే మనం సత్యయుగానికి దగ్గరగా వస్తుంటామో ఆపదలు కూడా అలాగే విచార్ సాగర్ మంథన్ చేస్తూ ఉంటే బాబాతో కనెక్షన్ డిశ్చార్జ్ అయి ఉంది విచార్ సాగర్ మంత్రం చేస్తున్నా కూడా బాబాతో కనెక్షన్ జోడించే ఉంటుంది బాబా అప్పుడు మీ బ్యాటరీ అనేది నిండుతూ ఉంటుంది
चार्जिंग అవుతుంది. धारणा के लिए मुख्य सार है. फर्स्ट पॉइंट, स्कॉलरशिप लेने के लिए अच्छी तरह से पुरुषार्थ करो. స్కాలర్షిప్ తీసుకునేందుకు మంచి రీతిలో పురుషార్థం చేయండి. స్కాలర్షిప్ లేనే के लिए अच्छी तरह से पुरुषार्थ करो. స్కాలర్షిప్ తీసుకునేందుకు మంచి రీతిలో పురుషార్థం చేయండి. టీచర్ బన్ औरों को राजयोग सिखाओ. టీచర్గా అయ్యి ఇతరులకు రాజ్యోగాన్ని నేర్పించండి. टीचर बन औरों को राजयोग सिखाओ. गाइड बन सबको घर का रास्ता दिखाने की सेवा करो. టీచర్గా అయ్యి ఇతరులకు రాజ్యోగా నేర్పించండి. మార్గదర్శకునిగా అయ్యి అందరికీ ఇంటి యొక్క మార్గాన్ని చూపించే సేవను చేయండి. गाइड बन सबको घर का रास्ता दिखाने की सेवा करो. మార్గదర్శకులుగా అయ్యి అందరికీ ఇంటి యొక్క మార్గాన్ని చూపించే సేవను చేయండి. सेकंड पॉइंट, सर्वशक्तिमान बाप की याद से अपनी बैटरी चार्ज करनी है. సర్వశక్తివంతుడైన బాబా యొక్క స్మృతి ద్వారా తమ బ్యాటరీని ఛార్జ్ చేసుకోవాలి. सर्वशक्तिमान बाप की याद से अपनी बैटरी चार्ज करनी है. సర్వశక్తివంతుడైన బాబా యొక్క స్మృతి ద్వారా తమ బ్యాటరీని ఛార్జ్ చేసుకోవాలి. बाप से प्रतिज्ञा करने के बाद कभी काम की चोट नहीं खानी है. బాబాతో ప్రతిజ్ఞ చేసిన తర్వాత बाप से प्रतिज्ञा करने के बाद कभी काम की चोट नहीं खानी है. బాబాతో ప్రతిజ్ఞ చేసిన తర్వాత ఎప్పుడు కామం యొక్క దెబ్బను తగిలించుకోకూడదు, కామం యొక్క దెబ్బను తినకూడదు. वरदान है, सेवा भाव से संपन्न बन. వరదానము, సేవా భావంతో సంపన్నంగా అయ్యి, सेवा भाव से संपन्न बन हर आत्मा को प्राप्ति की मेवा का अनुभव कराने वाले. సేవా భావంతో సంపన్నంగా అయ్యి ప్రతి ఆత్మకు ప్రాప్తి యొక్క ఫలాన్ని అనుభవం చేయించేవారే. हर आत्मा को प्राप्ति की मेवा का अनुभव कराने वाले सच्चे सेवादारी भव. ప్రతి ఆత్మకు ప్రాప్తి యొక్క ఫలాన్ని అనుభవం చేయించేవారే సత్యమైన సేవాదారి భవ. सच्चा सेवादारी वो है जो हर आत्मा के प्रति सदा शुभ भावना श्रेष्ठ कामना रखता है. సత్యమైన సేవాదారి ఎవరంటే ఎవరైతే ప్రతి ఆత్మ కొరకు సదా శుభ భావన శ్రేష్ఠ కామన పెట్టుకుంటారు. वो सिर्फ स्पीच नहीं करता लेकिन सेवा भाव द्वारा सर्व के प्रति खुशी की भावना, शक्तियों की प्राप्ति की भावना, उमंग उत्साह बढ़ाने की भावना रख सहयोग की अनुभूति कराता है. వారు కేవలం భాషణ చేయట్లేదు, కానీ సేవాభావం ద్వారా సర్వుల ప్రతి సంతోషం యొక్క భావన, శక్తుల యొక్క ప్రాప్తి యొక్క భావన, ఉల్లాస ఉత్సాహాలను పెంచేటటువంటి భావన పెట్టుకొని సహయోగం యొక్క అనుభూతిని చేస్తారు. సేवा द्वारा उन्हें प्राप्तियों का मेवा अनुभव करा देना यही सच्ची सेवा है.
సేవ ద్వారా వారికి ప్రాప్తుల యొక్క ఫలాన్ని అనుభవం చేయించడం అంటే ఇదే సత్యమైన సేవ. ఐసీ సేవా మే తపస్య సమాయి హుయి హై. ఇటువంటి సేవలో తపస్య ఇమిడి ఉంది. స్లోగన్, బాకి దువాయి లేని హైతో, బాబా ఆశీర్వాదాల్ని పొందాలంటే, బాకి దువాయే లేని హైతో స్నేహి సపూత్ ఆజ్ఞాకారి బచ్చే బనో. బాబా ఆశీర్వాదాలను పొందాలంటే స్నేహులుగా, సుపుత్రులుగా, ఆజ్ఞాకారి పిల్లలుగా అవ్వండి. బాకి దువాయే లేని హైతో స్నేహి సపూత్ ఆజ్ఞాకారి బచ్చే బనో. బాబా ఆశీర్వాదాలను పొందాలంటే స్నేహిలుగా, సుపుత్రులుగా, ఆజ్ఞాకారి పిల్లలుగా అవ్వండి. तो अव्यक्ति साइलेंस द्वारा डबल लाइट परिस्थिति स्थिति का अनुभव करो. तो अव्यक्त शांति द्वारा डबल लाइट परिस्थिति स्थिति का अनुभवाన్ని చేసుకోండి. जितना जितना आप अंतर्मुखी स्वीट साइलेंस स्वरूप में स्थित होते जाएंगे, उतना नयनों की भाषा, भावना की भाषा और संकल्पों की भाषा को सहज समझ सकेंगे. तो బాబాని ఎంతెంతగా మీరు అంతర్ముఖిగా మరి ఆ మధురమైన శాంతి స్వరూపంలో స్థితులవుతూ ఉంటారో అంతగా మీరు నయనాల భాష, భావన యొక్క భాష, మరి సంకల్పాల యొక్క భాషను సహజంగా అర్థం చేసుకుంటారు. యహీ భాష రుహానీ యోగి జీవన్ కి భాష హే. మరి ఈ భాషే ఆత్మిక యోగి జీవితం యొక్క భాష. ఏం భాష ఇది? నయనాల భాష, భావన యొక్క భాష, సంకల్పాల యొక్క భాష. आपकी साइलेंस पवर साइंस से भी ऊंची है. మీ యొక్క సైలెన్స్ శాంతి యొక్క శక్తి అనేది సైన్స్ కంటే కూడా ఉన్నతమైంది. जैसे साइंस प्रत्यक्ष प्रूफ दिखाती है, वैसे साइलेंस पावर का प्रैक्टिकल प्रूफ है आप सबकी डबल लाइट फरिश्ता जीवन. ఎలాగైతే సైన్స్ అనేది ప్రత్యక్ష రుజువును చూపిస్తుందో అదే విధంగా ఈ శాంతి యొక్క శక్తి ప్రాక్టికల్ రుజువు ఏంటంటే మీ అందరు కూడా డబల్ లైట్ గా ఫరిష్తా జీవితము, మీ అందరి యొక్క డబల్ లైట్ ఫరిష్తా జీవితము. जब इतने सब प्रैक्टिकल प्रूफ दिखाई देंगे तब ना चाहते भी सभी की नजर आएगी, सभी की नजर जाएगी और जय जयकार का नारा लगेगा. ఎప్పుడైతే ఇంతమంది అందరు కూడా ప్రత్యక్ష రుజువుగా కనిపిస్తారో అప్పుడు అందరూ అనుకోకపోయినా కూడా అందరి దృష్టి మీ వైపే వస్తుంది. మరి ఇంకేమవుతుంది? జయ జయకారాల నినాదం మోగుతుంది అన్నమాట. ఎప్పుడు? ప్రత్యక్షంగా మీ డబల్ లైట్ ఫరిష్తా జీవితాన్ని చూపించినప్పుడు. మరి దాని కొరకు ఏం పురుషార్థం కావాలి? అంతర్ముఖి స్వీట్ సైలెన్స్ స్వరూపంలో ఉండాలి ఆత్మిక స్థితిలో. అంటే వాళ్ళ నయనాలతోనే వాళ్ళు ఏమి చెప్పాలి ఆ భావన తెలుసుకోగలుగుతారు. దృష్టి ద్వారా చెప్తారుగా, మీ దృష్టితో నాకు తెలిసిపోయింది అని అంటారు కదా. కళ్ళతో భాష అన్నమాట. భావన అనేది కళ్ళ ద్వారా కూడా తెలుస్తుంది కదా. క్రోధంతో చూసినప్పుడు తెలుస్తుందా లేదా? మీ దృష్టి అనేది చాలా